ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌లో ఇప్పుడు చాలా ఎక్కువ కేసెస్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించి మనం చూస్తుంటాము. చిన్న పిల్లల్లో గూడా లివర్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఈ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మనం తెలుసుకోవడానికి డాక్టర్ రాఘవేంద్ర బాబు గారున్నారు మనతో పాటు. సార్ పీడియాట్రిక్ అండ్ ఈవెన్ అడల్ట్స్‌లో గూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడున్న సినారియోలో సిరోసిస్ ఇష్యూస్‌లో ఎక్కువున్నాయి గదా! దాని అవునండి. గురించి చెప్పండి. అట్లా ఆ డిమాండ్ అండ్ సప్లై కరెక్ట్ ఉందా? కరెక్ట్. సో, ఇప్పుడు లివర్ సిర్రోసిస్ అనేది గత ఎవ్రీ 10 ఇయర్స్ మనం చూస్తే పెరుగుతూ ఉందండి ఇన్సిడెన్స్. ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే సిర్రోసిస్ వస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. గత 25 ఇయర్స్ నుంచి చూస్తే. సో, ఈ డయాబెటిస్ వల్ల కానీ, ఈవెన్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి సిర్రోసిస్ అవ్వడం అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. సో, సిర్రోసిస్ ఎందువల్ల వచ్చింది అనేది కాకుండా, సిర్రోసిస్ వస్తే ఏం చేయాలి? సిర్రోసిస్ వస్తే డికంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటే సిర్రోసిస్ లక్షణాలు, సింప్టమ్స్ వస్తే వాళ్ళకి మనం లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సొస్తుంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చాలా సక్సెస్‌ఫుల్ ఆపరేషను. దాదాపు మేము స్టాండర్డ్ పేషెంట్‌కి 93-94% సక్సెస్ ఇవ్వగలుగుతున్నాము. ఒకసారి హై రిస్క్ కేసెస్ కూడా చేయాల్సొస్తుంది. అక్కడ కూడా మనం 75-80% సక్సెస్ ఇవ్వగలుగుతున్నామండి. సక్సెస్ అంటే ఏంటి? అది 5 ఇయర్స్ సక్సెస్. చాలా మంచి సక్సెస్ ఉంది. వాళ్ళకొక పునర్జన్మ లాంటిది. వాళ్ళు ఏ ప్రొఫెషన్‌లో అయితే ఉన్నారో తిరిగి మళ్ళీ ఆ ప్రొఫెషన్ జాయిన్ అవ్వగలరు. ఇది అడల్ట్స్‌కు, పీడియాట్రిక్ పేషెంట్స్‌కి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పీడియాట్రిక్ పేషెంట్‌లో జన్యుపరంగా రావచ్చు. లేదా విల్సన్స్ అనే వ్యాధి, బిలియరీ అట్రిషియా అనే వ్యాధి, దీనిల వల్ల పీడియాట్రిక్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ కూడా అవసరమైనప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో కూడా మనం 85-90% సక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. పేషెంట్ సరైన టైంకి వచ్చినప్పుడు, సరైన టైంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది, ఫలితం బాగుంటుంది. అంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సో, ఒకప్పుడు మన దేశంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు 15-20% మాత్రమే సక్సెస్ ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఏ మంచి దేశాలైతే సక్సెస్ ఇవ్వగలుగుతున్నాయో అలాంటి సక్సెస్ మన దేశంలో కూడా, మన హాస్పిటల్‌లో కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. సో, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సక్సెస్‌ఫుల్ ప్రొసీజరు. కరెక్ట్ టైంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి.